ముఖ్యమంత్రిని వాడు వీడు అని కూడా అంటున్నారు. మరి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, కేటీఆర్ కు డ్రగ్స్ అందట్లేదు, ఆ బాధతోటి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, బాధపడుతున్నాడు. వాళ్ళు ఏమో భయపడుతున్నారు, బీజేపీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ ఏమో బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే ఇవన్నీ మేము ఏం చేయలేదు, ఎంతసేపు నేను డ్రగ్స్ తీసుకున్నా, మా అయ్యనేమో మందు సీసాలు తీసుకున్నాడు, ఇదే ఇలా జరిగిపోయింది 10 సంవత్సరాలు, కొన్ని స్కాములు చేసినాము. ఒక్కసారి మహిళలకు చెప్తున్నా, బీఆర్ఎస్ నుంచి మాట్లాడే పిచ్చి మాటలు మాట్లాడే మహిళలకు చెప్తున్నా, అమ్మ మీరు ఇక్కడ పోయి గా చేన్లలోనో గా కాలువలలోనో కాదు, మీరు వెళ్ళి కాళేశ్వరంలో వెళ్ళి చూడండి. ఒక తెలంగాణ పౌరురాలిగా నువ్వు కాళేశ్వరం వెళ్ళి నువ్వు మాట్లాడు, అక్కడ లైవ్ పెట్టాను నేను అంటున్నా. అక్కడ లైవ్ పెట్టు నీకు దమ్ముంటే. అక్కడ ఏం జరిగింది, ఎన్ని లక్షల కోట్లు పోయినాయి, తెలంగాణ రాష్ట్రం ఏమైపోవాల్సింది ఏమైంది, అభివృద్ధి ఎందుకు కుంటుపడ్డది అనేది నీకు అక్కడ పోతే తెలుస్తుంది. ఆ కుంటాలలో పోయి మీరు బాంబులు పెట్టిళ్ళు అని పిచ్చి పిచ్చి నైట్ డే అని చూసుకోకుండా నువ్వు వీడియోలు చేస్తే నిన్ను కొడతారని చెప్తున్నాం. ఎవరు కొట్టరు, కవితనే కొడుతుందని చెప్తున్నాను. బాబు బాబు అని 10 సార్లు అంటే కవిత ఎందుకు ఊరుకుంటుంది తమ్మి? అసలు ఊరుకోదు, యువతి వెనుకని జుట్టుబట్టి కొట్టే రోజు కూడా వస్తుంది కవితని అని నేను అంటున్నా.